ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియా సోదరి సోదరులారా, దేవుని మాటలు ధ్యానించటానికి ఆలకించటానికి ఇష్టపడుచున్న మీకెల్లరికూ మొదటిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుని మహాకృపను బట్టి మన భారతదేశంను దేవుడు రిపబ్లిక్ కంట్రీగా ప్రకటించుకోవటానికి 76 లేక 77 సంవత్సరాల క్రితం ఇటు గొప్ప కృపనిచ్చారు. అందుని బట్టి ప్రభుని ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాం. అది కూడా ప్రభు దినమని రావటం యాదృచ్ఛికంగా కనిపిస్తుందేమో, కానీ అది దేవుని యొక్క ప్రణాళికను బట్టి, ఏర్పాటుని బట్టి మాత్రమే జరిగిందని మనం తప్పకుండా విశ్వసించాలి. ఈ ఉదయకాలంలో ఈ నూతన సంవత్సరపు మొదటి మాసానికి ఆఖరి పునరుత్థాన దినం. ఆమేన్. ఎంత దీవెన ధన్యతది. చూస్తూ ఉండగానే ఒక మాసం గడిచిపోతుంది కదా మన జీవితాల్లో. మరి గతంలో మనం ఎదుర్కొన్న రకరకాల శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, నిందలు, వీటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు గుండె భారం అవుతూ ఉంది. కానీ దేవుని లేఖనాలు ఎంత గొప్పవో ఈ ఉదయకాలంలో మనం గమనించుదాం. ఆదికాండము 45వ అధ్యాయము 4-5 వచనాలలో వ్రాయబడిన దేవుని మాటలు. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 8వ వచనం, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. ఆమేన్. అద్భుతమైన దేవుని మాటలు యోసేపు నోట నుండి వెలువడగా మనం వింటూ ఉన్నాం. ఆదికాండము 45వ అధ్యాయము ఇప్పటికీ 6 అధ్యాయాలుగా మనం చూస్తున్నాం. యోసేపు ఐగుప్తు దేశంలో పొతీఫరు ఇంట ఆరంభమైన తన జీవితము ఏ స్థాయికి వచ్చిందండి, ఎక్కడికి వచ్చింది, ఏ రీతిగా ఉన్నాడు, ఎలా రూపాంతరం చెందాడు, ఎంతగా పరిణతి సాధించాడు, ఈ విషయాలు 45వ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నాం. దీనికి మనం ఈ రీతిగా చెప్పొచ్చు, మీరు కాదు, దేవుడే, దేవుడే, దేవుడే. నాట్ యూ బట్ గాడ్. నా జీవితంలో ఏది జరిగినా, కష్టం కలిగినా, నష్టం వచ్చినా, అవమానం జరిగినా, అనేక ఇబ్బందులకు, సమస్యలకు నేను గురైనా, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యూ, అది మిమ్మల్ని బట్టి కాదు. ఈ మాటలు యోసేపు ఒక స్థాయికి, తన ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన ఎదుగుదలను పొందుకున్నప్పుడు, పరిపక్వత కలిగిన స్థితిలో తాను ఉన్నప్పుడు పలుకుతూ ఉన్న మాటలు. ప్రియదేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకందరికీ తెలుసు, కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, ఫలాని వలన
నేను ఇలాంటి ఇబ్బందులకు కారణం అవటానికి ఫలాని వాళ్ళకి కారణం, నేను ఇలాంటి సమస్యలో పడటానికి కారణం ఫలాని వాళ్ళకి కారణం. మనం ఇతరుల మీద నింద మోపుతూ ఉంటాం. ఒక రకంగా అది వాస్తవమే అయి ఉండొచ్చు. యోసేపు సహోదరులు దేవునికి విరోధంగా పాపం చేసి తమ సహోదరుడైన యోసేపునకు ఇబ్బందులు కలిగించకుంటే, యోసేపును ద్వేషించి తమ మార్గమునకు అడ్డు లేకుండా అతను ఎవరికో పరాయి దేశస్తులకు అమ్మివేయకుండా ఉంటే, యోసేపును మోసగించి అతడు ఐగుప్తు దేశంలో బానిసగా చెరగా ఉండటానికి పంపించకుంటే, ఈరోజు నా పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. ఇప్పటికు యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చి వివాహానికి ముందు 13 సంవత్సరాలు ఉన్నాడు. వివాహం అయ్యింది. దేవుడు 2 కుమారులను దయచేశాడు, మనషే, ఎఫ్రాయిము. ఆ తరువాత ఐగుప్తు దేశపు చక్రవర్తి ఫరోకు ఒక కల రావటం, ఆ కలను బట్టి దాని భావాన్ని యోసేపు తెలియచేయటం, తాను చెప్పినట్లుగానే మొదటి 7 ఏండ్లు సమృద్ధిగా పంట పండింది, ధాన్యాన్ని సమకూర్చాడు. కరువు దినాలు ఆరంభమై 2 ఏండ్లు గడిచింది. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది లోకమంతటా. ఎక్కడో కనాను దేశంలో ఉన్న యోసేపు తండ్రి అయిన యాకోబు, అతని సహోదరులు కూడా ఇదే కరువులో కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి. ఆ సమయంలో యోసేపు సహోదరులు ఐగుప్తు దేశానికి వచ్చారు. మొదటిసారి వచ్చారు, కావలసిన ధాన్యం తీసుకువెళ్ళారు. రెండవసారి వచ్చారు, మరలా ధాన్యాన్ని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు 3వ మారు వారిని పంపించేటప్పుడు యోసేపు తానెవరో వారి ఎదుట బయలుపరుచుకుంటూ ఉన్నాడు. తన సహోదరులే కనుక తనను ద్వేషించి, తన పట్ల అసూయపడి, తనను అవమానపరిచి, తనను చెరకు అమ్మివేయకుంటే యోసేపు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక పాఠాన్ని యోసేపుకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇది దేవుని బిడ్డలందరికీ ఒక పాఠము. చాలాసార్లు కష్టాలు, శ్రమలు కలిగినప్పుడు ఎదుటి వారి మీద మనం ఆయాసపడతాం. అలాగే దేవుని మీద కూడా ఒకంత ఆయాసపడతాం. నా ఈ కష్టానికి కారణం, నా శ్రమకు కారణం, ఇటు అవమానం నేను పొందుకోవటానికి కారణం. అవును కదా, దేవుడు కూడా నన్ను పట్టించుకోలేదే, దేవుడు కూడా నాకు న్యాయం చేయలేదే, దేవుడు కూడా నా పట్ల దయ చూపలేదే అని ఎంతో వాపోతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు మాటలను మనం గమనించినట్లయితే, యోసేపు ఆత్మీయ స్థితిలో ఎంతగా వృద్ధి చెందాడు, ఎంతగా పరిణతి సాధించాడు అని అంటే, సహోదరులు తనకు కీడు చేయనుద్దేశించారు, కానీ దేవుడు దానిని మేలుకరంగా మలచెను. హల్లెలూయా. దిస్ ఈజ్ ద టెస్టిమనీ ఆఫ్ జోసెఫ్. యోసేపు దేవుని గురించి ఇస్తూ ఉన్న సాక్ష్యం. భయంకరమైన కష్టాలు, శ్రమలు అనుభవించిన తరువాత దేవుడు దీనంతటినీ ఏ రీతిగా రివర్స్ చేస్తున్నాడో యోసేపు చూస్తూ ఉన్నాడు. సోదరులకు తెలియదు, యోసేపు బ్రదర్స్కి తెలియదు ఇది. అయ్యో కరువు వచ్చింది, పలానా చోట ఆహారం బాగా ఉందట, అక్కడైతే ధాన్యం దొరుకుతుందట, ఏదో రకంగా వెళ్ళి ఆహారం తెచ్చుకుందాం.
అనుకున్నారు. కానీ ఇక్కడ 2 మాటలు ప్రధానంగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. 4-5 వచనాలలో యోసేపు అంటాడు తన సహోదరులతో, మీరు నన్ను అమ్మివేసిరి, యు హావ్ సోల్డ్ మీ అవుట్. మీరు నన్ను అమ్మివేసిరి, మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. 8వ వచనానికి వచ్చేసరికి యోసేపు అంటాడు, దేవుడే నన్నిక్కడికి పంపించెను. హల్లెలూయా! ఎంత అద్భుతమండి. ముందేమో తన సోదరులతో అంటున్నాడు, మీరు అమ్మివేసిన యోసేపు మీరు నన్ను అమ్మివేశారు. ఆ తర్వాత క్రిందకు వచ్చి, వీరు కాదయ్యా, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. ఎంత గొప్ప వ్యత్యాసం ఆ 2 మాటల కన్నా. ప్రియులరా, లోకము లేక నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధులు, నీ అయిన వారు, నీ స్నేహితులు, నీ మిత్రులు నీకు ఒకవేళ నష్టము కలిగించాలి అని అనుకోవచ్చేమో, కానీ దేవుడు నిన్నొక ఉన్నత స్థితిలో ఉంచాలి అనుకుంటున్నాడు. ఆమేన్. ఇది యోసేపు జీవితం. ప్రియా సహోదరులారా, అందుకని యెషయా ప్రవచన గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్కు ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది, ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడను అని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకోండి. కష్టాలు వచ్చినాయా, శ్రమలు ఇబ్బందులు కలిగినాయా, అయినా సరే నీకు సహాయం చేయవాడు ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆయన సహాయం చేస్తే, ఆయన నీకు మేలు చేస్తే ఎలా ఉంటుందండి దాని యొక్క ఆ ఫలితము, దాని యొక్క ప్రతిఫలము? 61వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ వచనం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. అవ్వా, దేవుని కార్యం ఎంత గొప్పది. ప్రియా దేవుని బిడ్డలారా, అకారణంగా నీవు ఒకవేళ శ్రమను ఎదుర్కొంటూ ఉంటే, కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యం అంటుంది, దేవుడు నీకు రెట్టింపైన మేలు ఆశీర్వాదము ఆయన దయచేయువాడై ఉన్నాడు. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేయాలనుకున్నా. యోసేపు జీవిత నేపథ్యంలో ఈ వెలుగులో మనం చూసినప్పుడు దేవుని వాక్యము నీకు నాకు వాగ్దానం చేస్తూ ఉంది. జెఫన్యా ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును, ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగ చేసేదను. ఆమేన్. యోసేపు జీవితంలో మనం చూసాం. 8వ వచనంలో యోసేపు అంటూ ఉన్నాడు, దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు పంపాడు అని అంటే, ఫరోకు తండ్రిగాను అతని కుటుంబ సభ్యులందరికీ తన ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా ఆయన అందుకు నన్ను పంపించాడు.
మీరేదో అమ్మేస్తే నేను వచ్చిన వాడిని కాదు, దేవుడు పంపగా నేను పంపబడిన వాడును. హల్లెలూయా. చూసారా, తన జీవితంలో జరిగిన సంఘటనలో, తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు ఒక కోణంలో చూస్తేనేమో నా అన్నల వలన నేను ఇంత శిక్షను, ఇంత అవమానాన్ని, ఇన్ని బాధలను, ఇన్ని వేదనలను అనుభవించాను అనుకోవలసిన యోసేపు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అని భావించినప్పుడు ఎంతగా ఆయన జీవితం ఎలివేట్ అయిపోయింది, ఎంత గొప్పగా ఉన్నతంగా. ఫరోకి దేవుడు, అతని కుటుంబ సభ్యులకు ప్రభువు, ఐగుప్తు దేశం అంతటి మీద అధిపతి, ఏలిక. ఎందుకంటే దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించాడు. అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. 25వ కీర్తన 3వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. ఆమె చూడండి, దేవుని యొక్క లేఖనాలు ఎంత యథార్థమైనవి, సత్యమైనవి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే, కారణం లేకుండానే, అకారణముగా, అన్యాయంగా ఎవరైతే ద్రోహం చేస్తారో వారు సిగ్గు నొందెదరు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డగా, విశ్వాసిగా నీవు ఉండటాన్ని బట్టి ఒకళ్ళ శ్రమలు పడితే, కష్టాలు అనుభవిస్తే, క్రైస్తవుడవు అని చెప్పబడినందుకు కొన్నిసార్లు అవమానాలు కలిగితే, నిందలు, హింసలు ఎదురైతే నువ్వు తప్పకుండా దాన్ని బట్టి సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అంటున్నాడు పౌలు భక్తుడు. యోసేపు ఎంత ఘనంగా, గొప్పగా చెప్పుకుంటున్నాడు, మీరు నన్ను అమ్మివేశారు కానీ దేవుడు నన్ను పంపించాడు. నీ శ్రమలో కూడా, నీ కష్టంలో కూడా ప్రభు యొక్క ఉద్దేశాలు నువ్వు గుర్తించగలిగితే, ఇట్స్ నాట్ యూ బట్ గాడ్. దేవుడే నా పట్ల ఈ కార్యం చేశాడు, దేవుడే నన్ను ఈ స్థితిలో ఉంచాడు, దేవుడే నన్ను ఎంతగా ఎత్తి పట్టుకున్నాడు అని నువ్వు గుర్తిస్తావు, ప్రభుని స్తుతిస్తావు. ఈ నూతన సంవత్సరంలో గతంలో నిన్ను ఏమేమైతే బాధపడినాయో, ఏ విషయాలైతే నీ వేదనకు, కష్టానికి కారణమైందో వాటన్నిటిలో ప్రభు హస్తాన్ని చూడు. ప్రభు చేసిన మేళ్లను గుర్తుపెట్టుగా ఆయన ఎంతగా స్తుతిస్తాను. నీ హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. ఎవరైతే నీకు నష్టం చేయాలని, నీకు కష్టాన్ని కలిగించాలని ప్రయత్నించారో వారు సిగ్గుపడేటట్లు నీ పక్షాన దేవుడు చేయనై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి. ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో నిన్ను ఘనంగా, గొప్పగా నిలువబెట్టి నడిపించిన ప్రభు చూద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో అయ్యా, మా శ్రమలకు, మా బాధలకు కారణం మేము ఎవరెవరినో నిందించటం కాదు. ఇవన్నీ కూడా మీ ప్రణాళికలో భాగమై ఉన్నాయి. మీరు మమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఒక గొప్ప కార్యం కొరకు, పని కొరకు. మీరు నడిపించే మార్గంలో రకరకాల
శ్రమలు, శోధనలు అవి మాకన్నీ కూడా శిక్షణలో భాగమై ఉన్నాయి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యోసేపు జీవితాన్ని బట్టి మరొకసారి స్తోత్రాలు నాయనా. ఎక్కడ తన సహోదరుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష లేకుండా వారు తనను తోలనాడినా, తృణీకరించినా, అవమానపరిచినా ఇవన్నీ కూడా తనను మీరు ఐగుప్తులో హెచ్చించటానికి జరిగిన కార్యాలు అని గుర్తిస్తున్నాడు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు. మా జీవితంలో గతంలో మేము ఎదుర్కొన్న మా అనుభవాలు కొన్నిసార్లు చాలా భయానకంగాను, వేదనకరంగా, అయ్యా మమ్మల్ని ఎంతగానో కృంగదీసినవిగా ఉన్నాయి. అయినను వాటన్నిటిలో మీరు తోడై ఉన్నారు. మీరు కృపచూపు దేవుడు అయి ఉన్నావు. మా మేలు కొరకే, మా మంచి కొరకే, మా అభివృద్ధి ఆశీర్వాదం కొరకే ఇటు అనుభవాలు మీరు మాకు ఇచ్చారని మేము గుర్తిరిగి నిన్ను స్తుతించు వారంగా, నిన్ను ఘనపరచు వారంగా నన్ను మమ్మను మనచండి. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ప్రియ సహోదరి సహోదరిని, వారి కుటుంబాలను మీరు దర్శించి బలపరచు, నీ కృపలో వర్ధిల్లో చేయమని ఈ నూతన సంవత్సరంలో ఒక వినూత్నమైన అనుభవంతో నిన్ను సేవించుటకు, ఘనపరచుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం అని పాదం చెంత చేరియును మనకు ఆయన సహాయం కోరు ప్రతి ఒక్కరికి, ఈ మాటలు ఆలకించున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.